ఓం గం గణాధిపతయే నమః. వినాయక చవితి నైవేద్యాలలో అత్యంత ముఖ్యమైనది పూర్ణం బూరెలు. స్వామివారికి నివేదించడానికి తయారు చేద్దాం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్లో పూర్ణం బూరెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్, నెయ్యి, బియ్యపిండి, ఆయిల్. బియ్యపిండిని అరగంట సేపు నానబెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇది కలిపేసుకుందాం వాటర్లో. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక చిటికెడు ఉప్పు, అంటే పూర్ణం మరీ చప్పగా ఉండకుండా ఉంటుంది కాబట్టి చిటికెడు ఉప్పు వేసుకుని సరిపోయింది. ఇప్పుడు దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేస్తాను. ఈ విధంగా పిండిగా రెడీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీలాగా స్టీమ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ పెసరపప్పు బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకుందాం. వీటిని కూడా ఇడ్లీలానే 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయ్యేలోపు దీనికి మనం తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లని 4 గంటల ముందే నానబెట్టుకొని ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఇది స్టీమ్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యపిండి, ఈ మినపగుండ్ల బ్యాటర్ని రెండు మిక్స్ చేసుకొని మనకి పూర్ణాలకి వేసుకునేటట్టుగా రెడీ చేసుకోవాలి. పూర్ణం బూరెలకి బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని పొయ్యి మీద పాకం రెడీ చేసుకుందాం. బెల్లం వేసుకోవాలి, కొద్దిగా వాటర్, బెల్లం కరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ వేసుకొని ఏదైతే పెసరపప్పు ఉందో వీటిని మిక్సీ వేసుకొని పౌడర్లా తయారు చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కలర్ మారుతుంది, మనకి తెలిసిపోతుంది కలర్ కూడా. కొబ్బరి కూడా మంచిగా మిక్స్ అయింది దీంట్లో. ఇప్పుడు వీటిని ఏదైతే మనం తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని ఇడ్లీలా ఉడకపెట్టుకున్నామో దీన్ని ఇప్పుడు ఇందులో చేత్తో నలిపి దాంట్లో వేసేయడమే. చూసారు కదా, ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పాకంలో వేసేద్దాం. ఈ పాకం మొత్తం ఈ పెసరపప్పుకి అంటేలాగా దగ్గరికి ఉండ తయారవ్వాలి. అంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఇది చల్లారేలోపు బాండీలో నూనె పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. స్టఫ్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టుకుందాం.
స్టఫ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వేడివేడిగా కాగుతున్న నూనెలో పూర్ణాలు వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడడానికి క్రంచీగా ఉంది, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. ఇది తీసేద్దాం. చాలా బాగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని స్వామివారికి నివేదిద్దాం. రెడీ అయిన తెనాలి డబుల్ హార్స్ పెసర పూర్ణాలని మన బొజ్జగనపైకి నివేదిద్దాం. చూస్తున్నారు కదండి, తెనాలి డబుల్ హార్స్ వారు రిషిక నేతి బెల్లం సున్నుండ సింగిల్ పీస్ అండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. అలాగే ఇది సింగిల్ పీస్ క్యారీ చేయడానికి చాలా ఈజీ. ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాక్లెట్స్ క్యారీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉందో ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా హైజెనిక్గా ప్యాక్ చేశారు, సీలింగ్ చూస్తున్నారుగా. చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉంది లడ్డు. ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, సింగిల్ లడ్డు. వేరే బాక్స్ కూడా అవసరం లేదు, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది ఇప్పుడు మనం వినాయకుడికి పెడదాం. స్వామివారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెల్ని రుచికరమైన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు పెసరపప్పుతో తయారు చేసి నివేదించాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా.